जय बोलो गणेश महाराज की जय। गणपति बप्पा मोरया, मंगल मूर्ति मोरया। जय बोलो गणेश महाराज के जय। बोल गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। जय श्रीराम। जय శ్రీరామ్। నమస్కారం అందరికి। జై శ్రీ గణేశ, జై శ్రీరామ్। ఇంకో 114 డేస్ ఉంది మన ఫెస్టివల్ కి। సో బప్పా విగ్రహం చూస్తున్నారు కదా, అండ్ కంప్లీట్ టీమ్ అయితే ఇక్కడ ఉన్నది। మన శ్రీ గణేష్ ఆర్ట్స్ వాళ్ళు అయితే యుఎస్ కి ఇంకో విగ్రహం పంపిస్తున్నారు। మన వినాయకుడు వచ్చేసి ఈసారి సియాటిల్ కి వెళ్తున్నాడు। టీమ్ ఉన్నది, టీమ్ తో మాట్లాడదాం। ఈ వ్లాగ్ అయితే లాస్ట్ లో చూడండి। ఒక కొత్త ట్రెండ్ అయితే సెట్ అయింది। ధూల్పేట్ నుంచి మన భాగ్యనగరం నుంచి యుఎస్ కి సియాటిల్ కి వెళ్తుందంటే చాలా ప్రౌడ్ మూమెంట్। సో లోపల అన్నున్నాడు। అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్పా, మంగళ మూర్తి। ఇంకా సుమారు 3.5 months ఉంది ఫెస్టివల్ కి, బట్ ఇప్పుడైతే నిజంగా ఆ వాతావరణం వచ్చేసింది, ఫెస్టివల్ ఫీలింగ్ అయితే ఉందన్నమాట। సో అందరికి నమస్తే, రామ్ రామ్, అందరికి జై శ్రీరామ్, జై శ్రీరామ్। సో అన్న చెప్పాలన్నా, ఎట్లా అనిపిస్తుంది మీకు? వావ్, ఇట్స్ అ ఫెంటాస్టిక్ జర్నీ సో ఫార్। సో యాక్చువల్గా ఇక్కడ నుంచి ఎస్పెషల్లీ ధూళిపేట నుంచి గణేష్ విగ్రహాన్ని తీసుకెళ్ళాలి అనేది ఈ రోజు విషయం కాదు, అంటే చిన్న ఒక 20 ఏళ్ళ ఎఫర్ట్ ఇది। ఓకే, అయితే పెండ్లైన దగ్గర నుంచి శాలిబండలో ఎస్పెషల్లీ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి వాళ్ళ తరపుకు బేలాలో మేము అక్కడ ఒక సెంటిమెంట్గా స్టార్ట్ అయింది। చెప్పన్ భోగ్ అనే సెంటిమెంట్ స్టార్ట్ అయింది। దాన్ని మేము ఇష్టదైవంగా కొలుచుకొని మేము ఆఫర్ చేయడం జరిగింది। అప్పటి నుంచి లైఫ్లో అన్ని విధాలుగా బాగా జరగడం జరిగింది। సో అటువంటి సెంటిమెంట్ తోటి ఎట్లయినా సరే ఇక్కడ నుంచి గణేష్ మహారాజుని శాలిబండలో ఎందుకు సియాటిల్ కూడా తీసుకురావచ్చు కదా అన్న తపన మాకు బాగా గట్టిగా ఉండే। సో మీరు ఎక్కడన్నా ఓల్డ్ సిటీ నుంచా మీరు? యాక్చువల్లీ నేను చదువుకుంది ఓల్డ్ సిటీ నుంచి చదువుకున్నాను। ఓకే, ఓల్డ్ సిటీ విధాని పిసల్బండ ఏరియాలో పిసల్బండ। ఓకే, సో ఫ్రెండ్స్ యాక్చువల్ అందరు తెలుసు కదా, వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ వినాయకుడు మన సుధా టాకీస్ లాల్ దర్వాజా దగ్గర పెడతారనమాట। సో భయ్య వాళ్ళు ప్రతి సంవత్సరం స్వామివారికి అక్కడైతే చెప్పన్ భోగ్ అయితే సమర్పిస్తారనమాట। ఈసారి అన్న మన భాగ్యనగర్ నుంచి విగ్రహం తీసుకోవాలనేసి అనుకున్నాడు। సో ఈ థాట్ వరకు వచ్చిందన్న? సో యాక్చువల్లీ బాగా అనుకున్నాము, అంటే గణేష్ మహారాజ్ చేయాలి సియాటిల్లో, ఎందుకంటే కమ్యూనిటీ ఉంది అక్కడ, ప్లస్ మాకు ఎవ్రీ ఇయర్ పండగలాగా ఉంటుంది, పండగలాగా ఉండేది। సో ఇక వినాయక చవితి అంటేనే ఓన్లీ ఇండియా అనే కాన్సెప్టే ఉండే। సో అక్కడ ఒక మా కామన్ ఫ్రెండ్స్, కమ్యూనిటీ ఫ్రెండ్స్ శ్రీకాంత్ సత్య అని, సురేష్ అట్లూరి అని, అండ్ రాజేష్, నేను, అండ్ ఇంకా రాజేష్ భయ్య and several other people actually took an initiative to start this Seattle Ganesh Utsav అని ముందుకు వెళ్ళడం జరిగింది। ఓకే, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2019 లో స్టార్ట్ అయింది। 2019 ఫస్ట్ టైం సియాటిల్ లో ఒక గణేష్ ఉత్సవ్ పెట్టడానికి మేము భయపడ్డాం, చాలా భయపడ్డాం। అసలు బయట పెట్టాలి అని అంటే కూడా కమ్యూనిటీ వస్తారా రారా, ఎంతమంది వస్తారు అన్న థాట్ ప్రాసెస్ లో ఉండే, రిస్క్ అండ్ రివార్డ్ ఉండే। ఓకే, సో ఏదేమైనా సరే దేవుడిని మీద పెట్టేసేసి ఒక మేము 8 feet గణేష్ అని ఇండియా నుంచి తీసుకురావడం జరిగింది। అయితే అది చిన్న సైజ్ కాబట్టి పెద్ద లాజిస్టిక్స్ కూడా అంత పెద్దగా లేకుండే, ఇట్స్ నాట్ పెద్ద బిగ్ కాంప్లికేటెడ్। కానీ 2019 లో శ్రీకాంత్ సత్య గారు ఆ ఎంటైర్ గణేష్ ఉత్సవ్ టీము, రాజేష్ అండ్ భాను అండ్ ఆల్సో విజయ్ గడ్డం, మీ అందరూ ఇన్వాల్వ్మెంట్ల వల్ల దీన్ని ఏం తీసుకెళ్ళామంటే గణేష్ మహారాజ్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో చిన్నగా ఒక సియాటిల్లో రెడ్మండ్లో మేరీమూర్ పార్క్లో ఒక ఈవెంట్ అనుకున్నాము। ఆ ఈవెంట్కి మేము ఎక్స్పెక్ట్ చేసింది 600-700 పీపుల్ అనుకుంటే, ఆ ఈవెంట్కి ఆల్మోస్ట్ 7,000 పీపుల్ రిప్రజెంటెడ్ ఫర్ దాట్। సో ఎంటైర్ కమ్యూనిటీ। ఇప్పుడు ఈసారి అయితే చాలా గ్రాండ్ గా ఉంటుంది అనుకుంటా ఫెస్టివల్। సో సుమారు ఎంతమంది ఉన్నారు మన హిందూస్ అక్కడ? దాదాపుగా సియాటిల్లో సిగ్నిఫికెంట్ ఇండియన్ పాపులేషన్ ఇస్ దేర్ బికాస్ ఆఫ్ అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్। మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ టు Seattle from especially Hyderabad. The Indians especially, not only Hyderabad, Indians are migrating to Seattle. So మీరు ఎప్పుడు మూవ్ అవుతారు సార్ ఇక్కడ నుంచి? మళ్ళీ మరి యాక్చువల్ గణేష్ మహారాజ్ ఇక్కడ తీసుకొచ్చింది, ధూళిపేట తీసుకొచ్చింది ఈ రోజు। అది అనుకోకుండా గణేష్ మహారాజ్ కృపతోటే మేము రావాల్సి వచ్చింది। ఓకే, సో టైం కూడా చాలా తక్కువ ఉంది అనుకుంటా। యాక్చువల్ గా సార్ కూడా ఈ రోజే ఫ్లైట్ అని చెప్పి టైం ఆల్రెడీ 5 అవుతున్నది, గంటలో ఫ్లైట్ ఉంది। సో ఆల్ ది బెస్ట్ సార్। సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, ఏఆర్కే అన్న, థ్యాంక్ యూ అన్న, నమస్కారం। అండ్ నరేందర్, థ్యాంక్ యూ వెరీ మచ్। అండ్ అభిషేక్ అండ్ గణేష్ మహారాజ్, గణేష్ తోటే మాకు ఈ విగ్రహం ధూళిపేట నుంచి సియాటిల్ గణేష్ రావాలని, అక్కడ పర్మనెంట్ సిటిజన్షిప్ తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము। థ్యాంక్ యూ।
జై బోలో గణేష్ మహారాజ్ కి. సో తమ్ముడు నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే సీనియర్స్ అయితే ఆల్రెడీ ఉన్నారు, మీలాంటి యూత్ కూడా ముందుకు వచ్చి ఇట్లానే ఇంకా మన పిల్లలకు కూడా అంతా నేర్పియాలి. సో మీకు ఎట్లా అనిపిస్తుంది, మీకు ఫీలింగ్ ఎట్లున్నది? యాక్చువల్ గా జర్నీ కొంచెం నేను మళ్ళీ ఒక చిన్న తప్పకుండా ప్లీజ్. సో అంటే ఇప్పుడు గణేశుడి మీద ప్రేమ ఇప్పుడు సడన్ గా వచ్చేది కాదు. మేము చాలా చిన్న ఉన్నప్పుడు ఈ ఏజ్ నుంచి కూడా గణేశుడు అంటే మాకు ఒక పిచ్చి ఇష్టం, ఎగ్జాక్ట్లీ ఎమోషన్. ఇప్పుడు స్పెషల్లీ ఓల్డ్ సిటీ హైదరాబాద్ లో పుట్టి పెరిగినాం. అవును, ఆ వాతావరణంలో ఆ 11 రోజులు అంటే మాకు ఎట్లుంటది అంటే ఇంకా అన్ని మర్చిపోతాం. ఓకే, ఆ రోజు అంటే మేబీ ఫస్ట్ ఇనిషియల్ గా అయితే ఖాళీ ప్రసాదాల కోసం పోతుండే. అవును, ఎవరైనా ఉన్నప్పుడైతే ఉన్నప్పుడైతే ప్రసాదాల కోసం దానికోసం పోతుండే. అవును, తర్వాత ఎట్లయితే గణేశుని దగ్గర పోయినాము, గణేశుని దగ్గర మొక్కుకున్నాము. తల్లిదండ్రులు చెప్పినారు, అరే గణేశుడు మంచిగా మొక్కు చెయ్యి, మంచి చదువుకో, అది అంటే సరే దేవుని మొక్కి ఏమైపోయిందంటే మనకు దేవుడు మనకు అరే మనం మొక్కినప్పుడల్లా మనకు మంచిగా అవుతుంది, ఒక సెల్ఫ్ బిలీఫ్ వచ్చింది. ఓకే, అంటే దేవుని చూడంగానే ఒక అరే హ్యాపీనెస్, అరే గణేశుడు వస్తుండు. ఓకే, సో అట్లా కంటిన్యూ అయింది జనరేషన్, అట్లానే అయిపోయింది. ఇంకోటి ఇప్పుడు మనకు జర లాల్బాగ్ డిజైన్ కాన్సెప్ట్ ఉంది కదా, ఇదే డిజైన్ ఎందుకు చూస్ చేశారు? యాక్చువల్ గా మీరు అంటే బిలీవ్ చేస్తారో చేయరో, దీనికంటే ఒక 3 బాగా చెప్పినట్టు ఇది ఒక 1 year నుంచి, అంటే లాస్ట్ ఇయర్ గణేశుడు పెట్టినప్పటి నుంచి మాది గ్రూప్ సియాటెల్ ఉత్సవ్ గణేష్ గ్రూప్ క్రియేట్ చేసి దానికి ఒక కమ్సే కమ్ దగ్గర ఒక 1200-1300 గణేశులు చూసారు. అంటే ఫస్ట్ మాకు లాజిస్టిక్స్ తెలియదు, అసలు ఎట్లా తీసుకోవాలి అని తెలియదు. వీళ్ళు గ్రౌండ్ వర్క్ చాలా చేసినారు. 1200-1300 గణేశులు చూసిన తర్వాత మనకు ఎట్లాంటి కళాకారి కావాలి. ఇప్పుడు మనకు కూడా గణేశుడు మామూలుగా ఉండదు, మనకు కూడా గణేశుడు మంచి చూడంగానే అందరూ అందంగా ఉండాలి, గణేశుడు సూపర్ ఉండాలి, ఆ ఫీలింగ్ మాకు ఎప్పటి నుంచో. అవును, సో అట్లా ఇంత బ్యూటిఫుల్ గణేశుడు మాకు చాలా బాగుంది భయ. ఎల్లో పంచ విత్ మనకు రెడ్ షాల్వా. సో ఈ పంచ షాల్వా కాంబినేషన్ కూడా మీరే సెలెక్ట్ చేసుకున్నారు? అంటే మేము 2 అనుకున్నాం యాక్చువల్ గా. రెడ్ పంచ, రెడ్ పంచ అన్న, లేదంటే ఎల్లో పంచ. ఓకే, సో దీనికి ఎల్లో పంచ మంచిగా సెట్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మన ధూల్పేట్ నుంచి ఈ సంవత్సరం సెకండ్ బప్పా విగ్రహం పోతుంది. కంప్లీట్ డౌన్ సౌత్ ఈస్ట్ సైడ్ ఫ్లోరిడాకి వెళ్ళేది. సో మీరు కంప్లీట్ గా వెస్ట్, నార్దర్న్ వెస్ట్ అన్నమాట. కార్నర్స్ ఆఫ్ ది యుఎస్. మీరు చెప్తానే మేము తెలుసుకుంటున్నాం, కానీ గుడ్ టు నో. అంటే ఇక్కడ నుంచి అక్కడికి పోతున్నాయి అని అంటే లైక్ అంటే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఆ రూట్స్ మర్చిపోతలేదు. ఎవరైతే సియాటల్ పోయినా, ఇక్కడ అమెరికా పోయినా, ఎక్కడ పోయినా దే వాంట్ టు సెలబ్రేట్. ఎప్పుడైతే బాల్ గంగాధర్ తిలక్ ఎట్లనైతే స్టార్ట్ చేసిండో అది స్టార్ట్ చేసి, బట్ ఈ రోజు కూడా ఇంత పెద్దగానే ఇంకా కానీ అమెరికా పోయినా, ఎక్కడ పోయినా ఈ రూట్స్. నా కోరిక ఏంటంటే డౌన్ ది లైన్ నెక్స్ట్ 3 to 5 years లా ఎట్లయితే మన ముంబైలో, భాగ్యనగర్ లో సెలబ్రేట్ చేస్తారో అట్లా యుఎస్ లో ఒక ట్రెండ్ అయితే సెట్ చేయాలి. మీరు ఆల్రెడీ అయ్యింది. ఆల్రెడీ మీరు ఇంతకుముందు బాగా చెప్పినట్టు 600-700 మంది ఎక్స్పెక్ట్ చేసి 7000 మంది వరకు టర్న్ అవుట్ అయినారు. అంటే మీరు అక్కడ ఎంత ఇష్టం ఉంది అంటే సెలబ్రేట్ చేసుకోవాలన్న ఆశ ఎంత ఉంది అనేది అంచనా చేసుకో. సో చలో అన్న, మేము కూడా వెయిట్ చేస్తుంటాం. అంటే మేము హైదరాబాద్ లో ఉన్న కంటెంట్ అయితే మీకు చూపిస్తుంటాం. మీరు కూడా వాళ్ళ యూఎస్ లో మంచి ఛానల్ స్టార్ట్ చేయండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ మేము కూడా పుష్ చేస్తాం. సో వెయిటింగ్ ఫర్ బిగ్ అప్డేట్స్ ఫ్రమ్ సియాటిల్. Sure. On 7th of September. Also there is a website, ganeshutsav.org is a dedicated website is there. You can also see the lot of last few years event photos and the visibility, the community reach, everything is there up there. Okay, nice. చెప్పండి అన్న, మీరు చెప్పాలి. మరి మెయిన్ ఏంటంటే వినాయకుడు అయితే సెలెక్ట్ చేసుకున్నారు, రెడీ అయిపోయాడు. బప్పా ఇక ట్రావెల్ చేస్తాడు యుఎస్కి. అక్కడ రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమంలో ఎట్లుంటాయి? మళ్ళీ ఎప్పటి వరకు రీచ్ అవుతాడు మన బప్పా? మనకి 70 days. సో సుమారు 2.5 months. సో అక్కడ రీచ్ అయిన తర్వాత వినాయకుని ఎక్కడ పెడతారు, ఏ ప్లేస్ లో పెడతారు, అండ్ అరేంజ్మెంట్స్ ఎట్లుంటాయి, మండపం ఎట్లుంటది? సేమ్ ఇక్కడలానే మనకు అక్కడ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ మనకి 11 days పర్మిషన్ ఇవ్వదు బికాస్ ఆఫ్ సో మెనీ లాజిస్టిక్స్. సో మనకి ఓన్లీ 3 days ఓన్లీ 3 days. ఓకే, ఎప్పుడు గణేశన్ పండుగ వచ్చినా కానీ మేము 3 రోజులే చేసుకోగలుగుతాం, ఫ్రైడే, సాటర్డే, సండే. ఓకే, లక్కీగా ఈసారి మనకు ఫ్రైడేనే రావడం చాలా హ్యాపీ. ఓకే, సో అందుకనే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి ఇంత పెద్ద వినాయకుడిని తీసుకుంటాం. సో 3 days లో ఏమేమి ఉంటాయి అన్న యాక్టివిటీస్? సో అన్నీ ఉంటాయి. లైక్ ఇక్కడ జరిగే దాండియా, గర్బా, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఉట్టి కొట్టడం, లైక్ ఎవ్రీథింగ్. వీఆర్ ట్రయింగ్ టు రెప్లికేట్ ఎవ్రీథింగ్ అస్ సతీ చెప్పినట్టు. కానీ ఈసారి ఇంకా చాలా గ్రాండ్గా అవుతుంది. ఐ వాంట్ టు థ్యాంక్ జగన్, శ్రీకాంత్ సత్య గారు. ఓకే, అండ్ అక్కడ మెయిన్ సురేష్ వాళ్ళు స్టార్ట్ చేసినారు 2019లో. ఫస్ట్ ఇయర్ నేను మిస్ అయినాను 2019లో. ఓకే, సో 2020 నుంచి ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. సో అప్పటి నుంచి ఒక
డిస్కషన్ చేస్తున్నాం. బట్ బికాస్ ఆఫ్ కోవిడ్ అండ్ ఆల్ ఓకే ఫైనల్లీ ఈ ఇయర్కి మనకి దొరికినది ఛాన్స్. బట్ గుడ్ టు నో అన్న, వెరీ ఇంట్రెస్టింగ్, చాలా మంచిగా అనిపిస్తున్నది. అండ్ హైదరాబాద్ టీమ్ లైక్ నిఖిల్, ప్రవీణ్ అండ్ శైలేష్, ఓకే వీళ్ళంతా నాకు హైదరాబాద్ నుంచి ఫుల్ సపోర్ట్. మేము డైరెక్ట్ వచ్చి తీసుకుపోతున్నాం, బట్ ఇక్కడ వరకు రావడానికి అంతా నిఖిల్ అండ్ శైలేష్, ప్రవీణ్ అండ్ శ్రావణి వాళ్ళు. ఓకే గ్రేట్. ఇప్పుడు నరేంద్రని తెలవాలి అంటే సో అన్న ఇప్పుడు లాజిస్టిక్స్ అన్న ఒకసారి వచ్చేసాను ఇక్కడికి. సో నరేంద్ర అన్న ఇంతమంది పంపించిర్రా? ఇది నా సెకండ్ షిప్మెంట్ యాక్చువల్ గా. రీసెంట్ లాస్ట్ ఏప్రిల్ లో పంపించాను నేను, లాస్ట్ ఏప్రిల్ మొన్న గణేష్ గారి దగ్గర నుంచి. ఓకే గ్రేట్. సో అది కూడా నేను శ్రీకాకుళంలో పంపించాను. సో ఇట్స్ ఇన్ ట్రాన్సిస్ట్ లో, ప్రెజెంట్ గా ట్రాన్సిస్ట్ లో ఉంది. సో మీ ఫీలింగ్ ఎట్లుంది? ఎందుకంటే రెగ్యులర్ గా చాలా కన్సైన్మెంట్స్ వస్తుంటాయి. రావాలని ఉంది యాక్చువల్ గా, ఇంకా అనుకున్నాను, బట్ ఇది ఓన్లీ సెకండ్ వరకు ఆగిపోయింది ఈసారి. ఓకే ఫ్యూచర్ లో ఇంకా రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకా చాలా కూడా. ఓకే. సో బెస్ట్ ప్రైజెస్ కూడా ఇస్తున్నాను వీళ్ళకి, ఏదైతే ఉండాలి కంప్లీట్ గా డోర్ టు డోర్ గా సర్వీస్ ఇస్తున్నాను, ఇంక్లూడింగ్ ప్యాకింగ్, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఒక బడ్జెట్ లో. ఓకే. సో మీ లాజిస్టిక్స్ పేరేనా? ఏవిఎం లాజిస్టిక్స్. ఏవిఎం లాజిస్టిక్స్. ఓకే. నేను గత 20 years నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాను. అండ్ ఇంటర్నేషనల్ సర్వీస్ చేస్తాను నేను. ఓకే. కంప్లీట్ ఎయిర్ కార్గో అండ్ సీ కార్గో, లైక్ కంటైనర్స్ 20 feet 40 feet వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే. ఓకే. కమర్షియల్ ఇండస్ట్రియల్ గూడ్స్ అండ్ ఇలాంటివి, ఫర్నిచర్, ఎవ్రీథింగ్. ఓకే. సో ఆల్ ది బెస్ట్ అన్న, కలుస్తూనే ఉందాం. నైస్ మీటింగ్ యూ. సో ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వ్లాగ్ క్లోజ్ చేసే ముందు మన గణేష్ భాయ్ తో కూడా మాట్లాడదాం. సో టీం వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. भाई आपको कैसा लग रहा है? डबल धमाका हो गया मार्च में फ्लोरिडा और अभी सियाटल वॉशिंगटन. इट्स वेरी प्राउड मोमेंट फॉर मी सर. या आपके लिए भी है, अपना धुलपेट के लिए भी, अपना भाग्यनगर के लिए भी है, कम्युनिटी. तो చెప్పాలి भाई మీకు ఎట్లా అనిపిస్తున్నది? మళ్ళీ అభిషేక్ భాయ్ ఎట్లా సపోర్ట్ చేసిండు ఈసారి? యాక్చువల్లీ అన్న నేను కూడా ఒక 6 years యూఎస్ లో ఉండే. ఓకే. అప్పుడు నాకు ఈ అవకాశం దొరకలే, కానీ ఎందుకో మరి గణేశుడు ఇట్లా బ్లెస్ చేసిండేమో, ఇడికెళ్ళి గణేశుడిని యూఎస్ కి పంపించే అవకాశం అయితే నాకు దొరికింది. సో మీరు వన్ ఆఫ్ ది కీ పర్సన్ అన్నమాట. అంటే నేను, మా బ్రదరు, ఇంకా మీ పేరన్నా? శైలేష్. ఓకే. చాలా గణేశుని వెతుకుతుంటే ఒకరోజు ఎందుకో బాగా టైర్డ్ అయిపోయినాం, ఎట్లా ఇది ఎట్లా చేస్తాం అనుకుంటే ఓకే గణేష్ భాయ్ లింక్ దొరికింది మనకి. ఇట్లా చిన్నగా దొరకంగానే ఇమీడియట్ 1 hour లో వచ్చినాం, అన్నని మీట్ అయినాం. ఓకే. హాఫ్ అన్ అవర్ లో డీల్ క్లోజ్ చేసినాము. గ్రేట్ గ్రేట్ గ్రేట్. విత్ ఇన్ 30 days లో మనకు అన్న విగ్రహం ఇచ్చేసి. సో భయ్యా కూడా ఒక ఛాలెంజింగ్ టాస్క్ అన్నమాట. ओके. बहुत चैलेंजिंग वाला टास्क था ये. ओके. बट अन्ना ने बहुत मेहनत करे. 35 days. 35 days. 25 दिन. ओके. 25 days में he have kept his blood and sweat in this. యా నాకు చెప్పిండు 30 days నుంచి బాగా కష్టపడ్డాడు. హర్క్యూలియన్ టాస్క్ అంటారు కదా మామూలుగా. సో ఫీలింగ్ వెరీ హ్యాపీ అన్న, మనం అందరం టచ్ లోనే ఉందాం, మన ధర్మాన్ని కాపాడుకుందాం, మన పిల్లలకు మన హిందూ ధర్మం గురించి ఇంకా నేర్పియాలి, ప్రపంచం టాప్ కి తీసుకెళ్ళాలి. द मेन रीजन अभी क्या है ना, इनका कॉज जो है, जो मूर्ति लेके जाने का बहुत अच्छा लगा. ओके ओके. कि वहाँ पर अपना हिंदू धर्म के लिए काम कर रहे हैं. हाँ जी हाँ. यूनिटी के लिए काम कर रहे हैं. तो दैट वाज द मेन रीजन आई हैव फोकस एवरीथिंग ऑन द पप्पा. चलो चलो, बहुत अच्छा लगा, बहुत अच्छा लगा. अंकल जी काम तो बहुत बढ़िया है, और 2 महीने पहले भी आपने आपके बच्चों ने आपका नाम तो पूरा रोशन किया है. तो इस बार कैसा लग रहा है? दूसरा पप्पा मूर्ति जा रहा है अमेरिका. बहुत बहुत अच्छा लग रहा है मेरे को, बच्चे बहुत मेहनत कर रहे हैं. 40 साल से करते हैं, 40 years से. ओके ओके. अब उसके बाद बच्चे संभाले, बच्चों का हैंडओवर कर रही है पूरा काम. సో అంకుల్ అయితే 40 ఏళ్ళ నుంచి అయితే ఈ ఫీల్డ్ లో ఉన్నాడు అనమాట. బట్ వాళ్ళ పిల్లలు 4 కొడుకులు అనమాట, వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్లారు వర్క్. भाई आपको कैसा लग रहा है? बहुत अच्छा लग रहा. हमारे काका है, इनके 4 लड़के हैं. 40 साल से नो कारोबार कर रहे धुलपेट में, लेकिन अभी यहाँ से लेके तेलंगाना का पूरा नाम यूएस में रोशन हो रहा, जो कि फाइबर की मूर्ति धुलपेट से यूएस को जा रही. तो बहुत पूरे धुलपेट में बहुत उत्सव का माहौल है, अच्छा दिख रहा है. यस यस ना, चलो ना मिलते रहेंगे. जय श्री गणेश. जय. అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గణేష్ మహారాజ్ కి జై. థ్యాంక్ యూ అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీ గణేశ. జై శ్రీ గణేష్. అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి. గణపతి బప్పా మంగళ మూర్తి.